హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఈ ఛానల్ మ్యాక్సిమం బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బిగినర్స్ చాలా బేబీ బిగినర్స్ ఉంటారు, చాలామందికి ఏం తెలియదు. అందుకోసం ఈ ఛానల్ హెల్ప్ అవుతుంది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అదే 2-3 ఇయర్స్ అయితే వాళ్ళకి పెద్దగా హెల్ప్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ నాకు 5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 5000 ఫ్యామిలీ. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మళ్ళీ నన్ను ఆర్గ్యూ చేయకండి, లేదంటే నన్ను మళ్ళీ నాకు నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఎక్కడ కూడా. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఛానల్లో కూడా అందరూ ఏం చెప్తారంటే ఏం చేయొచ్చో చెప్తారు, నేను మాత్రం ఏం చేయకూడదో చెప్తాను. అది మీకు హెల్ప్ అవుతుంది, అర్థమైనా? ఏం చేయాలో చెప్తారు, ఏం చేయకూడదో నేను చెప్తాను. నేనేం చేయకూడదో చెప్తాను కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్ నీకు ఓకే అనిపిస్తే అప్పుడు ఫాలో, ఓకేనా? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. బికాజ్ నాకు నెగిటివిటీ అంటే పాజిటివిటీ నెగిటివిటీ రెండు తీసుకోవాలి. బట్ నెగిటివిటీ అనేది నాకు ఒక్కడికే కాదు, అక్కడ ఉన్న అందరికీ, ఆ కమ్యూనిటీ అందరికీ వస్తుంది. ఓకే, నెగిటివిటీ వద్దు. నేను ఏం చెప్తున్నానంటే ఈ ఛానల్ మ్యాక్సిమం బిగినర్స్కి హెల్ప్ అవుతుంది. రెండోది ఏం చేయకూడదో నేను చెప్తాను. ఏం చేయొచ్చు అనేది 100 ఛానళ్ళు ఉన్నాయి. అసలు వాళ్ళతో పోలిస్తే నేను దేనికి పనికిరాను. ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ పర్పస్ఫుల్ ఛానల్. ఇట్ ఈస్ ఏ డోంట్ డూ మిస్టేక్స్ ఛానల్. ఓకే, నేను అది చేస్తున్నాను. ఓకే, ఈరోజు వచ్చేసరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఏమనుకుంటున్నారు? మర్చిపోయాను, ఈరోజు న్యూ ఇయర్ కదా. హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి. హ్యాపీ న్యూ ఇయర్. 2024 అయిపోయింది, 2025 ఎలా అయినా ఆగదు. ఇప్పుడు కొంతమందికి ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది, గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ దోస్ హూ వెయిట్, బట్ యూ షుడ్ ఆల్సో రిమెంబర్ వన్ థింగ్, టైమ్ అండ్ టైడ్. ఓకే, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అంటే నువ్వు గుర్తుపెట్టుకో, పేషెన్సీ కావాలి, కానీ నీ టైము ఆ టైడ్ ఇవి రెండు ఆగవు. అంటే ఇది కాంట్రాస్ట్. ఎవరికైతే పేషెన్సీ కావాలో, ఎవరికైతే పేషెన్సీ లేకపోయినా జీవితం వెళ్ళిపోద్ది. అంటే లైఫ్ ఈజ్ ప్రోగ్రెసివ్. 24 అయిపోయింది, 25 క్యాలెండర్లు మారుతున్నాయి. మనలో ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఏం తడుతుందంటే భయం. ఏం భయం అంటే అవుతుందా, గెలవగలుగుతామా, ఒకవేళ గెలిస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, గెలిచేలోపు డబ్బులు ఉన్నాయా, ఆర్థికంగా ఎలా సెటిల్ అవుతాం, ఒకవేళ గెలకపోతే ప్లాన్ బి ఎలాగా. ప్లాన్ బి అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలా, లేదంటే ప్లాన్ బి తర్వాత ఇది ఓడిపోయిన తర్వాత అది చేసుకోవాలా? ఓకే, ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? స్టమక్ అనేది అప్సెట్ అయిపోద్ది, లివర్ అనేది దెబ్బతింటుంది. ఓకే, మన హార్ట్ బాగా స్ట్రెస్ ఫీల్ అయితే మన హార్ట్ అనేది అయిపోద్ది. సో టైం అయితే ఆగదు, లైఫ్ అయితే ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి ప్రిపరేషన్ గురించి, కానీ ఏం చేయాలో తెలియదు. బట్ రిమెంబర్ వన్ థింగ్, లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్. ఎదర్ యూ విల్ వర్రింగ్ ఆర్ యు ఆర్ లాఫర్, అంటే లాఫింగ్. ఇంక ఎలా అయినా వెళ్ళిపోద్ది. సో ఈ వీడియోలో నేను రెజల్యూషన్ చెప్తాను ప్రిపరేషన్ గురించి, వినడానికి ట్రై చేయి. ఏమో రియాలిటీలోకి వచ్చేద్దాం. ఎందుకు అదే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డోంట్ టేక్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్ ఆర్ ప్రిపరేషన్. నువ్వేది సీరియస్ తీసుకోకు. సీరియస్ అంటే ఇన్ ద సెన్స్ రోడ్ల ఎమ్మట తిరగటం కాదు, రోడ్ల ఎమ్మటే జాలీ చేయటాలు కాదు. ఏం జరిగినా తొక్కలోది, ఇది కాకపోతే ఇంకోటి అనే బ్రాడ్ మైండ్ సెట్తో కాకుండా లైట్ మైండెడ్గా ఉండు. లైఫ్ ఈజ్ వెరీ గుడ్. నాకు తెలిసి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, మనకి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం లైట్గా తీసుకున్నప్పుడే కొన్ని థింగ్స్. ఈవెన్ ప్రిపరేషన్ అయినా కానీ ప్రిపరేషన్ కూడా లైట్గా తీసుకోండి. ఆ లైట్గా అంటే ఇక్కడ పదం మళ్ళీ లైట్ అంటే కంప్లీట్గా వదిలేయండి కాదు, లైట్ అంటే ఇన్ ద సెన్స్ మైండ్. ప్రిపరేషన్ లైట్ మైండెడ్తో చూడు, ఇది కాకపోతే ఇంకొకటి, ఇది ఒకవేళ ఫెయిల్ అయ్యామా నెక్స్ట్, ఓకే, ఆ మైండ్ సెట్లో ఉండాలి. ఓకే, ఫస్ట్ రెజల్యూషన్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే డోంట్ టేక్ సీరియస్ అబౌట్ లైఫ్ ఆర్ ప్రిపరేషన్. రెండోది చిన్న ఆనందాలు కోల్పోకండి ప్రిపరేషన్లో. ఇది ప్రిపరేషన్ రిలేటెడ్.
చిన్న చిన్న ఆనందాలు, అది ఏవైనా కానీ, ఆటలో పాటలో ఏవైనా కానీ చిన్న చిన్న ఆనందాలు కోల్పోకుండా మాట వినండి, అది ఎలాంటివైనా కానీ. మూడోది బ్యాకప్ ప్లాన్ అనేది చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్యాకప్ ప్లాన్ అంటే నీకు మనీ ఉన్నప్పుడు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా వింటారు. ఓకే, ఈవెన్ ఏ టాపర్ చెప్పినా కానీ నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, 4 years వెయిట్ చేసిన తర్వాత పేషెన్స్తో వెయిట్ చేసిన తర్వాత నాకు 5th yearలో అటెంప్ట్ అయ్యింది అని ఒకళ్ళు చెప్తారు. నేను 6 years అయిన తర్వాత ఒకళ్ళు అయిందని చెప్తారు, ఒకళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో అయిందని చెప్తారు. బికాజ్ వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. మేబీ మ్యాక్సిమం ఐఐటియన్స్, నేను మ్యాక్సిమం చెప్తున్నాను, మ్యాక్సిమం ఐఐటియన్స్, ఐఏఎమ్స్, ఎయిమ్స్, డాక్టర్స్ వాళ్ళంతా మనలాగా దాన్ని ఏమంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాదు. మ్యాక్సిమం వాళ్ళు అంతా డిఫరెంట్. సో వాళ్ళు మ్యాక్సిమం ఆల్రెడీ రిజైన్ చేసి వస్తారు ఏదో కంపెనీలో. మనకు ప్లాన్స్ అంటూ ఉంటాయి, మనకి ప్లాన్స్ అంటూ ఏం ఉండవు. ఓకే, ప్లాన్ బి అంటూ ఏం లేవు. సో ప్లాన్ బి అనేది ఇప్పుడే సెట్ చేసుకుంటా ఉండండి. ప్లాన్ బి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది. ఓకే, 4th థింగ్ వచ్చేసరికి హెల్త్ ఈజ్ ఏ వెల్త్. ట్రస్ట్ మీ. జీవితంలో నేను ఇప్పటివరకు ఏం తెలుసుకున్నానంటే, పెద్ద నా ఏజ్ ఏం కాదు, బట్ నాకు తెలిసినంత వరకు నేనేం తెలుసుకున్నానంటే, ఒకటి గుర్తుపెట్టుకో, హెల్త్ చాలా అవసరం. హెల్త్ ఎందుకు అవసరం అంటే నేను చెప్తున్నాను కదా, ప్రిపరేషన్ చాలా స్ట్రెస్గా ఉంటుంది. నీకు మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్ నువ్వు కనుక కోల్పోయావో, ఈ మైండ్ సరిగ్గా పనిచేయలేదు, దానివల్ల లోపల బాడీ పార్ట్స్, ఆర్గన్స్ సరిగ్గా వర్క్ చేయవు. ట్రస్ట్ మీ. ఓకే, ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి. కాబట్టి వర్స్ట్ అండ్ వర్స్ట్ థింగ్ నిన్ను ఎలా దెబ్బతీస్తాయి అలా దెబ్బతీస్తాయి. సో హెల్త్ ఈజ్ ఏ వెల్త్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఈ హెల్త్ కోసం నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ చేయి. నాకు తెలిసి నువ్వు ఫాస్ట్ ఫుడ్ తగ్గించడం చాలా బెటర్. ఈవెన్ నువ్వు హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా కానీ, ఇంకెక్కడున్నా కానీ నువ్వు ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించేసి, కంప్లీట్గా తగ్గించేసి. బికాస్ ట్రస్ట్ మీ, ఇన్ దిస్ ప్రిపరేషన్ నువ్వు అనుకుంటావు అది హ్యాపీనెస్ ఇస్తుందని, బట్ మనం కాన్స్టెంట్గా లాంగ్ అవర్స్ కూర్చుంటాము, బాడీ మెటబాలిజం సరిగ్గా పనిచేయదు. ఓకే, మ్యాక్సిమం కూర్చోకుండా కొంచెం సాయంత్రం పూట లేదా మార్నింగ్ పూట కొంచెం బాడీకి దానికి బ్లడ్ సర్క్యులేషన్కి టైం ఇవ్వండి. అంటే వాకింగ్ చేయండి, కొన్ని స్టెప్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, జీవితం అంతా కోల్పోయినా కానీ హెల్త్ బాగుంటే బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఓకే, 5th 2025 వచ్చేసింది. రేపటికి పాత రోజు అయిపోద్ది, ఈ రోజు కొత్త రోజే. ఓకే, మళ్ళీ ఏం ఉండదు, మళ్ళీ సేమ్ థాట్స్ వస్తాయి నీళ్ళంటడికి. వై లైఫ్ వై మీ. ఈ క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకో, గెలిచినా గెలవకపోయినా, ఓకే, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా, గౌరవం ఉన్నా లేకపోయినా, మనగా ఒక సాటిస్ఫాక్షన్ రావాలంటే మన ప్రయత్నం మనం ఏదో చేసేయటం, అదంతా ఇంకా దేవుడికి వదిలేయటం అంతే. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. అన్నీ సమానంగా అంటే అనుకున్న విధంగా జరగవు. 2024 అయిపోయింది, 2025 అయిపోయింది, 2026 అయిపోయింది. కొన్ని మిలియన్ థాట్స్ వస్తుంటాయి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ. అంటే 24 ఒక థాట్ వస్తుంది, 25 ఒక థాట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 24 రన్నింగ్. ఓకే, నా థాట్స్ ఆఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ యంగర్ పీపుల్, అడల్ట్ 21 ఏజ్. ఓకే, అతని నాకు 3 years డిఫరెన్స్ ఉంది కాబట్టి సో కొంచెం థాట్స్ అనేది వేరియేషన్ అవుతుంటాయి. సో గుర్తుపెట్టుకో, నథింగ్ ఈజ్ ఈజీగా అయితే ఉండదు, వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ ముందుకెళ్ళే కొద్దికి ఆగాలి అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, నేను ఇది ఒక్కటి చెప్పడం మర్చిపోయాను. నువ్వు నడిచిన పాకినా లేదంటే డేకుంటూ వెళ్ళినా కానీ, ఓకే, నువ్వు వెళ్ళే దారి ఎంత దూరం అనేది నీకు ఆల్రెడీ తెలుస్తున్నప్పుడు ఒక్కసారి ఆగండి ప్లీజ్. ఒక్కసారి ఆగి ఒకసారి డైరెక్షన్ కూడా చెక్ చేసుకోండి. డైరెక్షన్ అనేది చెక్ చేసుకోకుండా వెళ్ళిపోతుంటే ఎంత దూరం వెళ్ళినా కానీ మన డెస్టినేషన్ సముద్రం లాంటిదే. ఇంకా ఎక్కడికి తెలియదు, మనకు ఒక ఇది దొరకదు, ఒక ఐలాండ్ కానీ మనకి ఏది దొరకదో మనం బయట రావడానికి. సో వెళ్ళే దారిని ఒకసారి పరిశీలించండి. ఓకేనా? అందుకే రతన్ టాటా అంటుంటారు కదా, నువ్వు ఒక్కడవే వెళ్తే, ఫాస్ట్గా వెళ్తే ఒక్కడవే వెళ్ళు, నువ్వు స్లోగా ఒక మారథాన్ లాగా అంటే ఎక్కువ దూరం వెళ్ళాలనుకుంటే గుంపుగా వెళ్ళు అంటాడు. కొంచెం అంటే చెప్పాను కదా, ప్రతిదీ బోర్ కొడుతుంది తమ్మి, బోర్ కొడుతుంది అన్న, చెల్లి, అక్క అందరూ చెప్తున్నాను, ప్రతిదీ బోర్ కొడుతుంది. ఈవెన్ ఇఫ్ యూ చూజ్ అలోన్ ఇట్ విల్ ఆల్సో బోర్. కొంచెం టైం అయిన తర్వాత అది బోర్ కొడుతుంది. రెండోది
నువ్వు ఇప్పుడు ఏదైతే దాన్ని ఏమంటారు సోషల్గా ఉంటావు చూసావా, అంటే బాగా అంటే ఎక్స్ట్రోవర్ట్ ఫుల్ నలుగురితో ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటే అది ఉంటే చూసావా, దానికి కూడా అది కూడా బోర్ కొడుతుంది. ప్రతిదీ జీవితంలో ప్రతిదీ బోర్ కొడుతుంది. బట్ ట్రై టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. నేను ఛానల్ పెట్టింది, ఇక నుంచి చెప్పేది కూడా ఏం చేయకూడదో చెప్తుంటాను. నెక్స్ట్ వీడియోస్ అయితే నేను ఆన్సర్ రైటింగ్స్ గురించి చెప్తాను. ఇంకా నెక్స్ట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నాను. సో అది ఎన్సైఎన్ హ్యాపీ న్యూ ఇయర్. రేపొద్దున్నకి పాత రోజు అయిపోద్ది. ఈ రోజు ఎంత ఎంజాయ్ చేసేస్తో చేసేయి. డోంట్ 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 టేక్ సీరియస్. హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, చూస్ ప్లాన్ బి యాజ్ పాసిబుల్ యాజ్. ఓకే, ఫోర్త్, డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, మన పొటెన్షియల్ డౌట్ చేసుకోండి. ఈవెన్ నేను చెప్పినా కానీ నాకే డౌట్ అనిపిస్తుంది నా పొటెన్షియల్ గురించి. బట్ డోంట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. People, aspirants, don't give up. I stood my words. Okay, I don't give up. I don't want to give up. You also too. Okay, whatever it may be. ఒక దాంట్లో సక్సెస్ అవ్వలేదంటే ఇంకో దాంట్లో ఏదో విధంగా సక్సెస్ అవ్వడానికి ఏదో ఆలోచన పెట్టుకుని ఏదో విధంగా పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే, సో నువ్వు ఇప్పుడు చూసావంటే చాలా గ్రేట్. నా నుంచి ఏదో నేర్చుకుంటాం. ఆల్ ది బెస్ట్.